హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఐఎమ్ సురేష్ రేఖం. ఈరోజు మనం న్యూట్రిషన్ ఇన్ యానిమల్స్ నుంచి కొన్ని ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్, పీజీటీ, టీజీటీ బయాలజికల్ సైన్స్, టీజీటీ జనరల్ సైన్స్ అండ్ ఫర్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ జనరల్ సైన్స్ సిలబస్ క్వశ్చన్స్ ఉపయోగపడతాయి. సో ఫస్ట్ క్వశ్చన్, శరీరంలో ఆహారాన్ని తీసుకునే ప్రక్రియను ఏమంటారు? సో దట్ ఈజ్ ఆహారం స్వీకరణ, ఇంజెషన్ అంటాం. జీర్ణక్రియ వ్యవస్థలో పోషకాలు శోషణ జరిగేది ఎక్కడ? సో ఆన్సర్ ఈజ్ సన్నగా ఉండే ప్రేగు, స్మాల్ ఇంటెస్టైన్. ఆహార నాళంలో క్రమబద్ధమైన సంకోచనం మరియు విస్తరణ ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ పెరిస్టాలిసిస్ అంటాం. నెక్స్ట్, రుమినెంట్ జంతువుల్లో తిండి తిన్న తర్వాత తాత్కాలిక ఆహారం నిల్వ చేసే భాగం ఏది? దాన్నే రూమెన్ అంటాం. లాలాజలంలో ఉండే ఎంజైమ్ పేరేమిటి? లాలాజల ఎమైలేజ్, సెలైవరీ ఎమైలేజ్. ఆహారాన్ని సులభమైన రూపాలకు విడగొట్టే ప్రక్రియను ఏమంటారు? జీర్ణక్రియ. విచ్ ఆర్గాన్ ప్రొడ్యూసెస్ బైల్ జ్యూస్? దట్ ఈస్ లివర్, కాలేయం. వాట్ ఈస్ ఎజెషన్? ఎజెషన్ అంటే ఏమిటి? జీర్ణం కాకపోయినా ఆహారాన్ని శరీరం నుంచి బయటికి తీయడాన్నే ఎజెషన్ అంటాం. ఆహారాన్ని కవచించేందుకు సూడోపోడియా ఉపయోగించే జీవి ఏది? దట్ ఈస్ అమీబా. పెద్ద ప్రేగు యొక్క పనితీరు ఏమిటి? లార్జ్ ఇంటెస్టైన్ పనితీరు ఏమిటి? ఏం చేస్తుంది? నీటిని శోషించడం మరియు వ్యర్థ పదార్థాలను బయటికి పంపిస్తుంది. ఇప్పుడు పెద్ద ప్రేగు పెద్దదా, చిన్న ప్రేగు పెద్దదా? లార్జ్ ఇంటెస్టైన్ ఆర్ స్మాల్ ఇంటెస్టైన్? కామెంట్లో పెట్టండి. యాక్చువల్గా ఇట్ ఈస్ స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ లాంగర్ ఇన్ లెంత్, పెద్ద ప్రేగు కన్నా కూడా. ఎందుకంటే లార్జ్ ఇంటెస్టైన్ డయామీటర్ ఎక్కువ ఉండడం వలన దాన్ని లార్జ్ ఇంటెస్టైన్ అంటాం, పెద్ద ప్రేగు. కానీ యాక్చువల్గా అయితే లెంత్ పరంగా చూస్తే స్మాల్ ఇంటెస్టైనే పెద్ద ఉంటుంది. అరౌండ్ 7 మీటర్స్ ఉంటుంది స్మాల్ ఇంటెస్టైన్. సో లార్జ్ ఇంటెస్టైన్ అనేది జస్ట్ 1.5 మీటర్ వరకు ఉంటుంది. పీడిఎఫ్ విల్ బి అప్లోడెడ్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఓకే, యూ కెన్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్.